వాళ్ళేమో 15,000 అని చెప్పిళ్ళు గతంలో మేనిఫెస్టోలో పెట్టింది 15,000 ఇస్తామని, కానీ ఇక్కడ 12,000కి కుదించిళ్ళు. మొత్తానికి ఇంకా 5,400 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అది ఎప్పుడు ఏప్రిల్ అంటే వచ్చే నెల 20వ తారీఖు వరకు కొన్ని పైసలు రెండో విడత, అలాగే దాని తర్వాత ఏప్రిల్ చివరికల్లా మిగతా పైసలు వేస్తామనేది ఏప్రిల్ చివరికల్లా. మొత్తానికైతే 45 రోజుల పీరియడ్ అయితే పెట్టిండు. రైతు భరోసాలో నల్గొండ టాప్ ఉన్నదట. రైతు భరోసా నిధుల్లో నల్గొండ జిల్లా టాప్గా ఉన్నదట. ఈ జిల్లాలో 5,22,313 మంది రైతుల ఖాతాల్లో 268.57 కోట్ల నిధులు జమ కానున్నాయి. తర్వాత ఖమ్మం జిల్లాలో 3.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో 169.51 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 3.53 లక్షల మంది రైతుల అకౌంట్లో 167.80 కోట్లు, నాగర్ కర్నూలు జిల్లాలో 3.01 లక్షల మందికి 157 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 3.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో 153 కోట్ల నిధులు జమ కానున్నాయి. అత్యల్పంగా మల్కాజ్గిరి జిల్లాలో 10.43 కోట్లు మాత్రమే ఇక్కడ జమ కాబోతా ఉన్నాయి. ఆయా సంబంధించినటువంటి మొత్తం కూడా ఎక్కడెక్కడ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి రైతులకి ఎంతెంత డబ్బులు పోబోతా ఉన్నాయి. అలాగే నిర్మల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్, జనగాం, ఖమ్మం, అలాగే ఈ సంబంధించిన 32 జిల్లాల్లో ఉన్నటువంటి సుమారుగా ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది రైతులకి ఎన్ని పైసలు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ మొత్తం కలిసి 3,44,69,000 కోట్ల రూపాయలేమో జమ కాబోతా ఉన్నాయి. నిన్న మొత్తం రైతులకు ఎంత అంటే 68 లక్షల మందికి 68,89,000 మందికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుంది అన్నట్టు. సో మొత్తానికి రైతు భరోసా నిధులు ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులకి ఇవాళ కొంత ఫోన్లు మోగుతాయి అన్నట్టు. ఫోన్లు మోగి వాళ్ళకు ఎంతెంత పైసలు పడ్డాయి అంటే ఎంత పైసలు పడ్డప్పటికి కూడా ఎకరం లోపే, ఒకవేళ కనుక ఎకరం వరకు కట్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఏవైతే ఉన్నారో ఆ రైతుకు 1 ఎకరం వరకు కట్ ఆఫ్ చేసి ఆయనకు 6,000 మాత్రమే పడతాయి. 6 ఎకరం అంటే 20 గుంటలు ఉంటాయి కదా, ఈ 20 గుంటలలో ఎంత పడాలో అంతే పడుతుంది. 20 గుంటల్లో అంటే 6,000 ఇస్తున్నాడు కాబట్టి దానిలో 3,000 పడతాయి. 20 గుంటలకు 3,000 రూపాయలు పడతాయి. ఒకవేళ కనుక ఇక 10 గుంటలు ఉన్నట్టయితే ఉంటే ఇక మనకు తెలిసిగా అది 1,500 ఏమో పడతాయి. ఇట్లా అంటే గుంటకింత అని చెప్పేసి లెక్క. ఇదంతా కూడా ఎకరం ఉన్నట్టయితే 6,000, 2 ఎకరాలు ఉంటే 12,000. కాబట్టి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ రైతుకు మాత్రం 6,000 మాత్రమే పడతాయి. ఇది గుర్తుంచుకోవాలి.